హాయ్ అండి. అందరికీ నమస్తే. ఏంటి బుక్స్ అనుకుంటున్నారా? ఇంకేముంది స్కూల్‌లో అయితే స్టార్ట్ అయిపోయినియి. స్టార్ట్ అయినియి అంటే పిల్లలకి బుక్స్ స్కూల్‌లో ప్రైవేట్ స్కూల్ గదా! ప్రైవేట్ స్కూల్ స్టార్టింగ్ బుక్స్ అయితే కొనాలి. టీచర్స్ అయితే ముందు కొనంగాల్నే వాటికి నీట్‌గా అట్లేసి పిన్నులు కొట్టి ఇంటికి పంపించమంటారు. ఇంక మనమైతే ఇది తప్పదు చెయ్యాలి. వాడికి మళ్ళా స్టిక్కర్సు, అట్టలు మళ్ళా వాడికి ఏసి వాళ్ళ డ్యాడీ అయితే పిన్నులు చూడండి ఎన్ని తీసుకొచ్చాడో. ఆ పిన్నులన్నీ బుక్స్‌కి కొట్టుకోవడానికనమాట. పిన్నులు కొట్టడానికి తీసుకొచ్చాడు. మేమైతే 3 నంబర్స్ స్టార్ట్ చేసామండి. అవి అట్లేయడానికి. ఒకప్పుడు మనం చదువుకునేటప్పుడైతే న్యూస్ పేపర్స్ ఏసుకొని వాటి పిన్నులు కొట్టుకొని వెళ్ళేవాళ్ళము. పైన స్టిక్కరింగ్ అంటించి ఏ బుక్ దేనికి సంబంధించిందో పైన రాసుకునేవాళ్ళం అనమాట. ఇప్పుడిలా కాదు. టీచర్స్ అయితే నీట్‌గా అట్ల వేసి ఇవ్వండనంటారు. మనం ఎంత నీట్‌గా ఏసినా గానీ పిల్లల దగ్గరకొచ్చేసరికి ఒక 1 మంత్, 2 మంత్స్ వచ్చేసరికి పిల్లల దగ్గరైతే బుక్స్ చాలా వరకు చినిగిపోయి ఉంటాయి. వాళ్ళ దగ్గర ఉండను గూడా ఉండవనమాట. వాళ్ళు చెప్తారు. మనం చేసివ్వాలి. తప్పదనమాట. మనం పిల్లల కోసం ఏది చేసిన పిల్లల కోసం అండి. ప్రైవేట్ స్కూల్ అంటే చెప్పనవసరం లేదు. బుక్స్ యూకేజీ వాడు చదివేది యూకేజీకైతే ఇన్ని బుక్స్ అనమాట. ఎన్ని బుక్సో వాడికి. మరి ఇవన్నీ ఎంతవరకు చదువుతాడనేది, ఎంతవరకు ఈ బుక్స్‌లో ఉన్న వరకు నేర్చుకునేదనేది మనం గూడా కరెక్ట్‌గా చెప్పలేము. పిల్లలు నేర్చుకునేది చాలా తక్కువ. కానీ వాళ్ళకేమో ప్రైవేట్ స్కూల్ గాబట్టి ఇన్నిన్ని బుక్స్ ఇస్తారు. వీడికి మళ్ళా చూడండి జామెంట్రీ లాంటివి వాళ్ళ చెల్లెలికి, వాడికి ఇద్దరికి. వాడు మళ్ళా యూకేజీ, పాపేమో నర్సరీ. వాళ్ళకివిచ్చింది. ఇవి ఎంతవరకు జాగ్రత్త జేసుకుంటారు వాళ్ళు. కొన్ని రోజులు వాళ్ళ దగ్గరుండేదియ్యి. తర్వాత ఏ పాటకి ఆ పాటలు గూడా తీస్తారనమాట. నేను ఫస్ట్ జామెంట్రీ అనుకున్నాను. కానీ వాళ్ళ మమ్మీ బయటికి తీసి వీటిని సెట్ చేస్తుందండి చూడండి. ఒక ఫ్లైట్ లాగుందనమాట. ఫ్లైట్ అనమాట అది. నేనప్పటి వరకు అనుకోలేదు. మామూలు జామెంట్రీలా అలా ఇచ్చారనుకున్నాను. ఫ్లైట్ మోడల్‌లో ఇచ్చారు. చాలా బావుంది ఇది గూడా. ఇంక వాళ్ళ మమ్మీ అయితే ముందు ఫిట్ చేసి ముందు ఫస్ట్ వాళ్ళ మమ్మీ ఆడుకుంటుంది దాంతో. దానికి మళ్ళా లైటింగ్ గూడా ఇచ్చారు. ఫస్ట్ అది అబ్జర్వ్ జేయలేదు. తర్వాత లైటేసింది. దానికి లైటేసి లైట్ గూడా ఇచ్చారని జెప్పి అప్పుడు చెక్ చేసిందనమాట తను. ఫస్ట్ వాళ్ళ మమ్మీ లైటేసి, తర్వాత వాళ్ళ మమ్మీ ఆడుకోవటం స్టార్ట్ జేసింది. ఇంకా వాడైతే లేడు. వాడు స్కూలుకెళ్ళాడు. స్కూలు నుంచొచ్చేసరికి బుక్స్ అన్ని మేము అట్లేసేసేయాలనమాట. పేరెంట్స్ ఏది చేసిన పిల్లల హ్యాపీనెస్ కోసమండి. డబ్బులెంతైనా ఖర్చు పెడతాము. ఖర్చు పెట్టి పిల్లలు హ్యాపీగుండాలి. వాళ్ళకి ప్రతీదీ వెరైటీగుండాలి పిల్లలకేనని జెప్పి ప్రతీదీ తీసిస్తాము. మరి పిల్లలు ఎంతవరకి మనం ఎన్ని చేసినా గానీ పిల్లలు ఎలా చదువుతారు ఏంటనేది మనం ఎంతో కష్టపడి ప్రైవేట్ స్కూల్లేసి ఫీజులెక్కువ కట్టి ప్రైవేట్ స్కూలంటే ఫీజులు చాలా ఎక్కువ. ఏసి కట్టి మరి చదివిస్తాము. పిల్లలు దాన్ని కరెక్ట్‌గా యూజ్ చేసుకొని చదువుకుంటే వాళ్ళ ఫ్యూచర్ చాలా బావుంటది. చిన్న పిల్లలే కాబట్టి మనం గూడా ఏమంటే అంతగా పట్టించుకోము. మనం ప్రెషర్ తేలేము చిన్న పిల్లలు గాబట్టి. ప్రతీదీ వాళ్ళ హ్యాపీనెస్ కోసమే. ప్రతీదీ ఇవైతే తీసుకెళ్ళిన తర్వాత స్కూలుకి తీసుకెళ్ళిన తర్వాత ఏ పాటకైతే ఆ పాట ఊడదీసి ఇంటికి తీసుకొనొస్తాడు. ఇది మాత్రం గ్యారంటీ మేమదే అన్నాము. ఎందుకింత కాస్ట్ పెట్టి జాయింట్‌లు తీసివ్వడం. స్కూల్లోకి ఇలాంటివి తీసుకెళ్తే పిల్లలు గూడా ఏంటంటే పక్క వాళ్ళు లాక్కోవడం, పక్క వాళ్ళు అవి ఏ పాటకి ఆ పాటలు ఊడదీసి అవన్నీ ఇస్తాననమాట. తర్వాత మనం ఏం చేయలేము. ఏదో జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే పిల్లలకి ప్రతీదీ కాస్ట్ పెట్టి తీసిస్తాము. ఇంక మనం ఇలా అయితే స్కూలుకైతే ఇంక పిల్లల్ని పంపించేయడమే. స్కూళ్ళయితే స్టార్ట్ అయిపోయినియి. ఇదిగో మా బుడ్డోడొచ్చాడనమాట వీడే. వీడి కోసం ఇంత హంగామా.